హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ ఎగ్జామ్స్ అడ్డా. తెలంగాణ స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా మనకు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ సంబంధించిన జాబులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఉందన్నమాట. అయితే ఇందులో వచ్చేసరికి ఒకటి మనకు డ్రైవర్ పోస్టులు, మరొకటి శ్రామిక్ సంబంధించిన పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మొత్తంగా మనకు 1743 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి విద్యార్హత ఏ విధంగా ఉంది అనే దాని గురించి మనం క్లియర్గా చూద్దాము. ఎవరు ఎలిజిబుల్, దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి నేను అఫీషియల్ నోటిఫికేషన్ చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా మా ఛానల్ని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మరి ముఖ్యంగా మీకు తెలిసినటువంటి ఎవరైనా అభ్యర్థులు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? సో ఇది ఉద్యోగాలు దేనికి సంబంధించిందంటే మనకు ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగాలు. కాకపోతే రిక్రూట్మెంట్ బోర్డు వచ్చేసరికి మనకు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో అభ్యర్థులు గుర్తుపెట్టుకోండి, ఇది కంప్లీట్గా మనకు ఆర్టీసీ సంబంధించిన ఉద్యోగాలే, కానీ దీనికి రిక్రూట్మెంట్ చేసేటువంటి బోర్డు వచ్చేసరికి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనమాట. ఓకేనా? సో మనము ఇక్కడ చూడొచ్చు, మీరు ఇది అఫీషియల్ వెబ్సైట్. నేను ఈ వెబ్సైట్ సంబంధించిన లింక్ కూడా కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కావాల్సినటువంటి వాళ్ళు నేరుగా ఈ వెబ్సైట్లోకి వెళ్ళొచ్చు. ఇక్కడ మనకు చూడొచ్చు, ఆల్రెడీ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడం జరిగింది గతంలోనే. దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు కింద చూసినట్లయితే డ్రైవర్ మరియు శ్రామిక్ సంబంధించిన రిక్రూట్మెంట్ 2025 ఇన్ టీజీఎస్ఆర్టీసీ అని చెప్పి మనకు ఒకటి లింక్ కనబడతా ఉంది. ఇక్కడ నోటిఫికేషన్ కూడా ఉంది. దీనికి సంబంధించిన ప్రెస్ నోట్ కూడా ఈరోజు అంటే సెప్టెంబర్ 17th రోజు మనకు రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తుంది. అయితే నేను నోటిఫికేషన్ ఆల్రెడీ డౌన్లోడ్ చేయడం జరిగింది. దాన్ని నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ నోటిఫికేషన్ ఏదైతే ఉందో దీన్ని నేను డౌన్లోడ్ చేసుకున్నాను, మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు, అఫీషియల్గా మనకు ఈరోజు 17th సెప్టెంబర్ రోజు రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ అనమాట. దీంట్లో చూడొచ్చు మీరు, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు డీజీపీ ఆఫీస్ కాంప్లెక్స్ నుంచి మనకు విడుదలవ్వడం జరిగింది. అయితే ఇక్కడ వేకెన్సీస్ చూసినట్లయితే మొత్తము తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి వేకెన్సీస్ చూసినట్లయితే మొత్తం మనకు డ్రైవర్ పోస్టులకు వచ్చేసరికి మొత్తం 1000 ఖాళీలు అయితే ఉన్నాయి. డివిజన్ వారీగా అంటే మనకు జిల్లాల వారీగా సపరేట్గా ఒక బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. అది కూడా నేను చూపిస్తాను. శ్రామిక్ సంబంధించిన పోస్టులు వచ్చేసరికి 749 పోస్టులు అయితే ఖాళీగా ఉండడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా? మొత్తంగా మనకు 1743 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల అవ్వడం జరిగింది. ఓకేనా? అయితే దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనే దాని గురించి చూసినట్లయితే ఇక్కడ అక్టోబర్ 8 నుంచి మనకు దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 28 వరకు మనకు ఈ అప్లికేషన్ ప్రక్రియ అనేది కొనసాగేటువంటి ప్రాసెస్ అనేది కొనసాగుతుందని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనం ఇదే వెబ్సైట్ నుంచి అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ కూడా ఇదే వెబ్సైట్లో మనము పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ సంబంధించిన చూసినట్లయితే మనకు ముందుగా ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ వైజ్గా ఖాళీలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు, మీకు కావాల్సినటువంటి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆసిఫాబాదు, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, వీటికి సంబంధించిన మీ ఏ డిస్ట్రిక్ట్ సంబంధించినవి ఉన్నాయో మీరు చూడొచ్చు ఇక్కడ. ఓకేనా? మనకు మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయనే దాని గురించి ఇక్కడ ఇచ్చాడు. మీరు మీ ఏ డిస్ట్రిక్ట్ అనేది ఒకసారి ఇక్కడ చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? మీకు అప్పుడు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా మనకు డ్రైవర్ పోస్టులు అయితే 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు వేరే అంటే శ్రామిక్ సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించిన వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసరికి మనకు ప్రధానంగా మెకానిక్ డీజిల్, ఓకేనా, మెకానిక్ డీజిల్ సంబంధించినవి మోటార్ వెహికల్ 589 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటితో పాటు ఇక్కడ ఫిట్టర్ సంబంధించినటువంటిది, ఫిట్టరు, సీట్ మెటల్ సంబంధించినటువంటి ఈ 2 పోస్టులు వచ్చేసరికి 43 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత ఆటో ఎలక్ట్రీషియన్ సంబంధించినవి, వీటికి సంబంధించిన 43 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పెయింటర్ సంబంధించిన పోస్టులు చూసినట్లయితే 17 పోస్టులు అయితే మనకు ఖాళీగా ఉన్నాయన్నమాట. తర్వాత వెల్డర్లో 17 ఉన్నాయి. కట్టింగ్ అండ్ సేవింగ్ సంబంధించినవి ఇవి కూడా 17 ఉన్నాయి.
మిల్బ్రెక్ట్ మెకానిక్ సంబంధించిన ఇవి కూడా 17 పోస్టులు ఉన్నాయి. ఓవరాల్గా మనకు ఈ శ్రామిక్ సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి 743 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి వీటికి సంబంధించిన విద్యార్హత మనకు మెయిన్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇంపార్టెంట్ ఏ అభ్యర్థికైనా, ఓకేనా. సో వాటికి సంబంధించి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకు ఈ శ్రామిక్ సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో జిల్లాల వారీగా ఇక్కడ డివైడ్ చేసి ఇవ్వడం కూడా జరిగింది ఇదే పీడిఎఫ్లో, ఓకేనా. సో మీకు కావాల్సినటువంటి వాళ్ళు ఏ జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో, మీరు ఏ క్వాలిఫికేషన్ తోటి ఉన్నారు అంటే మెకానికా లేకుంటే పెయింటరా, డీజిల్ సంబంధించిన మీకు ఐటీఐలో ఏది క్వాలిఫికేషన్ ఉందో దానికి సంబంధించిన పోస్టులకు సంబంధించిన డిస్టిక్లలో మీకు వేకెన్సీ ఎంత ఉందనేది ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం చేయండి, ఓకేనా. నేను వీడియో కింద డైరెక్ట్గా లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు డైరెక్ట్ దాని ద్వారా మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకు ఇక్కడ ముందుగా మనము ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము. ఏజ్ సంబంధించిన అప్డేట్ కూడా చూద్దాం ఇక్కడ, ఓకేనా. మిగిలిన అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి మనకి ఇచ్చాడు ఇక్కడ మనకు పోస్ట్ కోడ్ 45 డ్రైవర్ సంబంధించిన పోస్టులు. ఈ డ్రైవర్ సంబంధించిన పోస్టులకు ఎవరు అప్లై చేయొచ్చు అని అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. సో గతంలో కేవలం అంటే జెంట్స్కి మాత్రమే, మెన్కి మాత్రమే ఎలిజిబుల్ ఉండేది. ఇప్పుడు మెన్తో పాటు ఉమెన్కి కూడా ఎలిజిబుల్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇక్కడ డ్రైవర్ పోస్టులలో మనకు ఏజ్ చూసినట్లయితే మినిమం 22 సంవత్సరాలు నిండి ఉండాలి. మ్యాక్సిమం 35 సంవత్సరాలు జూలై 1 తారీఖు లోపు, అంటే జూలై 1 నాటికి మనకు 35 సంవత్సరాలు నిండి ఉండరాదు. అంటే జూలై 1 దాటితే ఇక మనకు ఎలిజిబుల్ లేదనమాట, ఓకేనా. సో ఇక్కడ దాంతోపాటుగా మనకు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మనకు గత సంవత్సరంలో తెలంగాణ స్టేట్ ప్రభుత్వం అంటే గవర్నమెంట్ సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో 12 సంవత్సరాలు మనకు వయో సడలింపు అనేది ఇవ్వడం జరిగిందని చెప్పి ఇక్కడ క్లియర్గా ఒక జియో సంబంధించింది కూడా మెన్షన్ చేయడం జరిగింది, జియో నెంబరు 30. సో దీని ప్రకారం 35 సంవత్సరాలు దాటినప్పటికీ 12 సంవత్సరాల వరకు ఎలిజిబుల్, అంటే దాదాపు 47 సంవత్సరాల వరకు కూడా మనకు అర్హులే అనమాట, ఓకేనా. 47 ఏజ్ ఉన్నా కానీ మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్టీ ఎస్సీలకు అదనంగా 5 ఇయర్స్ ఉంది, మరియు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి 3 ఇయర్స్ ఉంది. సో ఇది కూడా గమనించవచ్చు. దాంతోపాటుగా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డ్రైవర్ పోస్టులకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే మీరు ఖచ్చితంగా 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. దాంతోపాటుగా మనకు డ్రైవింగ్ లైసెన్స్, అది కూడా ఖచ్చితంగా హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ హెవీ డ్రైవింగ్ లైసెన్స్తో పాటుగా మనకు ఈ రోజు నాటికి, అంటే ఈరోజు నోటిఫికేషన్ సెప్టెంబర్ 17 రోజు వచ్చింది కదా, ఈ రోజు నాటికి మీకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత 18 నెలలు మీకు డ్రైవింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట, ఓకేనా. మీరు డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పుడైతే తీసుకుంటారో ఆ తీసుకున్న తర్వాత 18 నెలలు మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. వీళ్ళకి మెడికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారనమాట, ఓకేనా. సో వీళ్ళకు ఎందుకంటే వీళ్ళు నైట్ టైం డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది, మార్నింగ్ టైం డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి వీళ్ళకు కలర్ బ్లైండ్నెస్ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే మనకు శ్రామిక్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే మనకు ముందుగా ఇక్కడ ఈ పోస్టులకు ఇటు మెన్ ఉమెన్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఓకేనా. ఈ మెకానిక్ పోస్టులకు సంబంధించిన వాటిలో మెన్ ఉమెన్ ఇద్దరు కూడా ఎలిజిబుల్. దీనికి సంబంధించిన ఈ పోస్టులకు సంబంధించిన ఏజ్ లిమిట్ చూసినట్లయితే 18 సంవత్సరాలు మినిమం ఉండాలి, మ్యాక్సిమం 30 సంవత్సరాలు. సేమ్ ఈ పోస్టులకు కూడా 12 సంవత్సరాలు వయో సడలింపు అనేది వర్తిస్తుంది ప్రతి అభ్యర్థులకు కూడా, ఓకేనా. సో దాంతోపాటుగా ఎస్టీ ఎస్సీలకు అదనంగా 5 సంవత్సరాలు, ఎస్టీ ఎస్సీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా, అంటే ఎక్సెప్ట్ జనరల్, మిగిలిన వాళ్ళందరికీ 5 ఇయర్స్ ఇక్కడ ఇచ్చాడు. శ్రామిక్ వాళ్ళకి మాత్రమే, శ్రామిక్ పోస్టులకు మాత్రమే, ఓకేనా. సో ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు 3 ఇయర్స్ ఇచ్చాడు. దీంతోపాటుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ మనకు అక్కడ మనం ఆల్రెడీ చూసాము 5-6 రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించిన ట్రేడ్ సర్టిఫికేట్ మనకు ఉండాల్సి ఉంటుంది, అంటే ఐటీఐ సర్టిఫికేట్ ఉండాల్సి ఉంటుంది. మస్ట్ హ్యావ్ పాస్డ్ ఐటీఐ మెకానిక్ ఇన్ డీజిల్ మోటార్ వెహికల్, లేకపోతే సీట్ మెటల్ దాంట్లో సంబంధించిన కావచ్చు, లేకుంటే ఫిట్టర్, లేకుంటే ఆటో ఎలక్ట్రీషియన్ సంబంధించిన, పెయింటర్ సంబంధించిన, వెల్డర్ సంబంధించిన వీటిలలో ఏదో ఒక ఐటీఐ పోస్ట్ అనేది ఐటీఐ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. సో ఇది మనకు ఎలిజిబిలిటీ. ఇది కూడా ఈ సంవత్సరం మొన్న జూలై 1 నాటికి కంప్లీట్ చేసి ఉండాలి ఐటీఐ. గుర్తుపెట్టుకోండి, చాలామంది అభ్యర్థులు మేము సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటాము, సో మేము దరఖాస్తు చేసుకోవచ్చా అని చెప్పి అడిగేటువంటి ప్రయత్నం చేస్తారు. సో నేను వాళ్ళకి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ 2025 జూలై 1 నాటికి మీ యొక్క ఐటీఐ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. సో వాళ్ళు మాత్రమే అర్హులు, ఓకేనా. అంటే గత సంవత్సరంలో ఐటీఐ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జూలై 1 లోపు రిజల్ట్ వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. వీళ్ళకు కూడా మెడికల్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, మెడికల్ టెస్ట్ అనేది ఉంటుందని చెప్పి, ఓకేనా.
వీళ్ళకు కూడా కలర్ బ్లైండ్నెస్ వాటికి సంబంధించిన అన్నీ క్లియర్గా చెక్ చేస్తారు. సో ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి అర్హతలు. ఓకేనా. సో రిమైనింగ్ సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ ఇవన్నీ కూడా మనము మరో వీడియోలో దీనికి సంబంధించిన ఎలా ఉంటుంది అంటే ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనే దాని గురించి క్లియర్గా డిస్కషన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా. సో మనకు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. దీంతో పాటుగా మనకు ఆర్టీసీలో మరిన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నటువంటి విషయమే. గతంలో మనకు గౌరవ సజ్జనార్ గారు కూడా గతంలో మనకు క్లియర్గా పత్రికా వేదికలలో మనకు ప్రకటించినటువంటి విషయం తెలిసిందే. దాదాపు 3,400 పోస్టులకు గాను త్వరలో నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పి అనౌన్స్ చేసినటువంటి విషయం తెలిసిందే. ఇప్పటికే మనకు 1743 ఉద్యోగాలు వచ్చాయి కాబట్టి, నోటిఫికేషన్లు వచ్చాయి కాబట్టి మరిన్ని ఖాళీలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలో రిలీజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.